రేపు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత వీటన్నిటి తర్వాత క్షుణ్ణంగా దర్యాప్తు జరిగించాలి. దానికి అన్ని చర్యలు మేము చేపడతాం. ఏది ఏమైనా రామకృష్ణారెడ్డి గారి గెలుపు ఎవరో ఆపలేరు. మాచర్లలో ప్రజా బలంతో అతను 4 సార్లు గెలిచాడు, 5వ గెలుస్తాడు. ఈరోజు ఏదో ఒక 4-5 అఫీషియల్స్ ని మేనేజ్ చేసి దొంగ వీడియోలు లీక్ చేసి కేసులు పెట్టినంత మాత్రాన భయపడే వ్యక్తులం కాదు. చాలా చూసాం ఈ ప్రాంతంలో రాజకీయాలని. ఖచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు పోతాం, ఎదుర్కొంటాం. ఇంకా తెలుగుదేశం చెప్పే శ్రీరంగ నీతులు అంటారా? చంద్రబాబు నాయుడు గారు చెప్పే నీతులు ఎవరికి చెప్తాడు? ఇదే నసరావుపేటలో కోడెల శివప్రసాద్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇంట్లో బాంబులు వెళ్ళినాయి. ఆయనకు మళ్ళీ మంత్రి ఇచ్చాడు గెలిచిన తర్వాత. ఆయన చెప్తున్నాడు. ఇంతెందుకు మాచర్లలో ఇదే బ్రహ్మారెడ్డి గారు 7 మర్డర్లు వాళ్ళ బంధువుల్ని చేయలేదా? దాంట్లో ఫ్రేమ్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం కాదా? ఆ రోజు ఉన్న తెలుగుదేశం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏమనగా బ్రహ్మారెడ్డిని పెట్టి నిరూపించలే? ఆ రోజు ముందుకు పోలేదా? మళ్ళీ ఈ రోజు అతన్నే తెచ్చి క్యాండిడేట్ గా పెట్టారు. ఈ రోజు అల్లర్లకు కారణం ఇవే కదా. మీరు ఫ్రాక్షన్ నడుపుతూ, మీరు గొడవలు సృష్టిస్తూ, అక్కసుతో కుళ్ళుతో. ఈరోజు అడుగుతున్నా నేను, గురజాల నియోజకవర్గంలో కొత్త గణేశ్పాడు, కేసానపల్లి, మాదెనపాడు, తంగెడ ఎవరికి మెజారిటీ ఉంది గత ఎన్నికల్లో? తీయండి. తెలుగుదేశం కాదా? ఎందుకు ఆ 4-5 గ్రామాల్లోనే గొడవలు జరిగినాయి? ఎందుకంటే కుళ్ళుతో, అక్కసుతో అక్కడున్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేశారు. మేము అగ్రకులం వాళ్ళం, మా ఆధిపత్యం ఉన్నా సరే వీళ్ళు అటు ఓటేస్తారా? అంత ధైర్యమా అని ఇళ్ల మీదకు పోయి దాడి చేయటం ఎన్ని రోజులు చేస్తారు? చూస్తాం. అది కూడా రాబోయే కాలంలో వీళ్ళందరికీ చట్టపరంగా ఎలా శిక్షలు పడాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుస్తుంది. ఎలక్షన్ కమిషన్ న్యాయం చేస్తుందా అని ఆశిస్తున్నాం. కానీ జరగనప్పుడు ఎలక్షన్ కమిషన్ ఒకటే కాదు కదా, ప్రభుత్వాలు ఉంటాయి, కోర్టులు ఉంటాయి. కానీ దానివల్ల జరిగేదేంది? ఎలక్షన్ కమిషన్ ఒక విశ్వసనీయత పోతుంది. మీరు ఒక పార్టీ నాయకులు వీడియోలు విడుదల చేసి మరో పార్టీ నాయకులు విడుదల ఎందుకు చేయట్లేదు? ఖచ్చితంగా కలెక్టర్ గారిని కలుస్తాం, ఎలక్షన్ కమిషన్ ని కలుస్తాం. వాళ్ళు వెనకపోతే కోర్టుకు పోయేదే. ఆ రోజున అవమానపడేది వ్యవస్థలు. గుర్తుపెట్టుకోండి. ఒక పార్టీకి ఒక చట్టం, మరో పార్టీకి ఒక చట్టం లేదు ఇక్కడ. అందరినీ సమానంగా చూడండి. తప్పెవరు చేసినా శిక్షించండి, మేమేం కాదనట్లా. అలాగే నేను చెప్పిన గ్రామాల్లో రిగ్గింగ్ జరిగిందా జరగలేదా వీడియోలు చెప్పారు కదా. ఈరోజు ఎలక్షన్ కమిషన్ చెప్పారు వీడియో రికార్డింగ్ వల్లే ఈ ఇన్సిడెంట్ బయటకు వచ్చిందని. మరి వీడియో రికార్డింగ్ లో అంతకుముందు ఏముందో ఎందుకు చూపెట్టట్లేదు? నేను అడిగేది వెరీ సింపుల్ ప్రశ్న. మేము రిగ్గింగ్ జరిగింది అంటున్నాం, జరగలేదని ప్రూవ్ చేయండి. వీడియో కెమెరాలు ఆ రికార్డింగ్ చూపెడితే అంతా కామ్ అయిపోతారు కదా, ఎవరు ఏలెత్తి చూపలేరు కదా. ఎందుకు మీరు ఆ వీడియోలు చూపెట్టట్లేదు? మేమేమో 100 బూతులు అడగట్లేదు, 200 బూతులు అడగట్లేదు. మహా అయితే నియోజకవర్గానికి ఒక 10 బూతులో 12 బూతులో ఉంటాయి. అలాగే వాళ్ళు అడగచ్చు, తెలుగుదేశం వాళ్ళు కూడా కొన్ని అడగచ్చు. వాళ్ళకి చూపెట్టండి. దానికే కదా కెమెరాలు పెట్టింది. లేకపోతే ఈ కెమెరాలు పెట్టండి ఎందుకు దండగా? ఎవరు అడిగినా, ఏ క్యాండిడేట్ అడిగినా ఇదిగో ఫేర్ గా జరిగింది, ఇదిగో కెమెరాలో నువ్వు చూసుకో, చూసి నోట్లు ముయిపిచ్చేయండి అందరివి. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషను ఆ రోజు మార్నింగ్ 8 o'clock నుంచి 7 o'clock నుంచి ఏం జరిగింది నేను చెప్పిన గ్రామాల్లో అనేది బహిర్గతం చేయాలి అనేదే మా డిమాండ్. అలాగే సరే ఈవీఎంలు తెలుగుదేశం వాళ్ళు ఎరగొట్టుంటే తీయండి, ఆ వీడియోలు కూడా చూపెట్టండి. ప్రజలకు నిజాలు తెలియాలి. బయట జరిగిన ఇన్సిడెంట్స్ మీద కూడా ఎంక్వైరీ జరగాలి, కేవలం లోపల జరిగిన ఇన్సిడెంట్స్ మీదే కాదు. ఎందుకంటే అధికారులందరూ ఎలక్షన్ కమిషన్ కిందకు వచ్చారు కాబట్టి, ఇదే ప్రభుత్వం కింద ఉన్న అధికారులు కాదు, మీరు నియమించిన అధికారులు, మీ కింద ఉన్న అధికారులు. ఖచ్చితంగా వీటన్నిటి మీద మీరు సిట్ వేయటమే కాకుండా త్వరగా దర్యాప్తు చేసి వాళ్ళ మీద కూడా కఠినంగా వ్యవహరించవలసిందిగా కోరుకుంటున్నాం.